ప్రధాని నరేంద్ర మోదీ ఉమెన్ క్రికెట్ టీంతో చిట్చాట్ కూర్చున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక విషయం చక్కర్లు కొడుతూ ఉంది. అదేంటంటే జమీమా రోడ్రిగ్స్ ప్రధాని ముందు కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు. కొంతమంది అలా కూర్చోవడం తప్పేముంది, అది ఆత్మాభిమానానికి ప్రతీక అంటారు. మరికొంతమంది అయితే కాదు, బడాయి, నిర్లక్ష్యం, పొగరుకు ప్రతీక అని అభిప్రాయపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే మనకంటే వయసులో పెద్దవారిని మనం ఏ విధంగా గౌరవించగలం? పదవి సంగతి పక్కన పెట్టండి, వయసు రీత్యా ప్రతి వ్యక్తిని మనం గౌరవించాలి. దేశ ప్రధాని అనే విషయం కూడా పక్కన పెట్టండి. పెద్దవారు కదా, మన తాతో తండ్రో ఎదురుగా ఉంటే అలా కాలు మీద కాలేసుకొని యాటిట్యూడ్ చూపిస్తూ కూర్చోగలమా? ఈరోజు ప్రపంచ దేశాల్లో భారత్కి అంత గౌరవం ఉందంటే దానికి కారణం మన సంస్కృతి, సాంప్రదాయాలు, పద్ధతులు. వాటిని మర్చిపోతే, మనమే పాటించకపోతే పక్క దేశాలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటాయి? ప్రపంచ కప్పు సాధించి భారతదేశానికి గౌరవం తెచ్చిపెట్టారు. ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు. ఏ వ్యక్తి కూడా దాని గురించి విమర్శించడం లేదు. కానీ పెద్దవారితో మాట్లాడేటప్పుడు వినమ్రత, గౌరవం, మర్యాద ఇస్తూ మాట్లాడాలనేది ప్రస్తుతం జరుగుతున్న వాదన. ప్రతి వ్యక్తికి ఆత్మాభిమానం ఉంటుంది. ఆత్మాభిమానం అంటే ఒకరి దగ్గర తల వంచుకోకపోవడం, తప్పు చేయకపోవడం, ధర్మాన్ని పాటించడం, నిజాయితీగా బ్రతకడం. అన్నిటికంటే ముఖ్యమైనది పెద్దవారికి గౌరవం ఇవ్వడం. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. పెద్దవారి ముందు వినమ్రంగా ఉంటే అది మనల్ని మనం తగ్గించుకున్నట్టు కాదు, ఎదుటివారికి గౌరవం ఇస్తూ మన గౌరవాన్ని పెంచుకున్నట్టు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి.